చందమామ కథ. పంచాంగ పండితుడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 7 దొంగలు ఉండేవారు. ఒక రోజున వాళ్ళు దొంగతనానికని బయలుదేరి వస్తుండగా ఒక పంచాంగ పండితుడు ఎదురుపడ్డాడు. ఆ దొంగలను చూసి పండితుడికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరికి పిలిచి, ఓ అబ్బాయిలో, ఇలా వేళాపాళా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతుంటాను. నేను చెప్పినట్టుగా చేశారంటే మీరు ఎప్పటికీ పట్టుబడరు. పైగా కోరినంత ధనం దొరుకుతుంది. మీరు హాయిగా కాలక్షేపం చేయొచ్చు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఆ మాటలు వినగానే వాళ్ళకి ఒళ్ళు పరవశమైపోయింది. మీరు చెప్పినట్టే నడుచుకుంటాం, తప్పకుండా పంచాంగం చూసి లగ్గం పెట్టండి అన్నారు అందరూ. ఆనాటి నుంచి పంచాంగ పండితుడు ముహూర్తం పెడుతూ ఉండేవాడు. ఆ ప్రకారమే దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకుంటున్నారు. వాళ్ళు తమకు దొరికిన ధనంలోంచి పంచాంగ పండితుడికి కూడా మంచి వాటా ఇస్తూ ఉండేవారు. వాటా ఇవ్వడం మాత్రమే కాకుండా దొంగలు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళయ్యేసరికి పంచాంగ పండితుడికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళిచ్చే కానుకలు ఏ మూలకొస్తాయి, ఇంతకంటే మనం కూడా వాళ్ళతో చేరిపోయి వాటా పుచ్చుకున్నట్టయితే ఎక్కువ వస్తుంది. కొద్ది రోజుల సంపాదనతో చక్కగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. ఈ ఉద్దేశం దొంగలకు చెప్పి, నేను మీతో వస్తాను, నన్ను కలుపుకొని వాటా ఇవ్వండి అని కోరాడు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరు ఈ కష్టాలు పడలేరు. కావాలంటే 1000 వరహాలు తెచ్చి ఇచ్చుకుంటాం. అబ్బాయి గారికి వైభవంగా పెళ్లి జరిపించండి అని దొంగలు చెప్పారు. వెంటనే పండితుడు పంచాంగం చూసి చిరునవ్వుతో, రేపు ఏకాదశి తిథి చాలా బాగుంది. ఈ తడవ ఉత్తర దిశకు వెళ్తే మంచి లాభం జరుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను మీతో వస్తాను అన్నాడు. మీకెందుకు వచ్చిన పాటలు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం యావత్తు చేతులు కట్టుకుని పట్టుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతాము అని దొంగలు అనేక రకాలుగా బతిమాడాడు. ఆ మాటలు ఎంత మాత్రం వినకుండా పండితుడు కూడా వాళ్ళ వెంట ప్రయాణం అయ్యాడు. అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి వెన్నెట్లో పండితుడితో సహా 8 మంది ఉత్తర దిక్కుకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకొని ఆ ఊర్లో ధనవంతుడైన రంగయ్య ఇంట్లో చొరబడ్డారు. ఆ వేళ ఏకాదశి. రంగయ్య ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటున్నారు. మర్నాడు ద్వాదశి పారాయణ. తెల్లవారుజామునే వంటలు చేయడానికని కూరలు అవి తరిగేసి పప్పులు ఉప్పులు సిద్ధం చేసుకుని పడుకున్నారు. దొంగలు ఇల్లంతా గాలించి 10,000 విలువ చేసే వస్తువాహనాలు, బోల్డంత రొక్కం దక్కించుకున్నారు. ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వరకు వచ్చారు. తీరా చూస్తే వంటింట్లో మన పంచాంగ పండితుడు మడిగట్టుకుని వంట చేస్తున్నాడు. వాళ్ళని చూడగానే, ఏ మడి కట్టుకున్నాను, లోపల రావండి అని వాళ్ళని వారించాడు. అయ్య బాబో, మనం ఇంకిక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రావయ్యా అని దొంగలు బతిమాలారు. అదేమిటర్రా తొందరపడతారు, చిటికలో వంట అయిపోతుంది, భోంచేసి పోదాం ఉండండి అంటూ మన పంచాంగ పండితుడు విస్తరాకులు వెతకడానికి పోయాడు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మందిరం కనపడింది. ఇంత చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనం ఏంటి, పాపం చుట్టుకుంటుంది అనుకున్నాడు. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గణగణ గంట మోగించేసరికి ఒక్కమారు ఇంట్లో వాళ్ళందరూ గభీమం లేచారు. దాంతో అందర్నీ పంచాంగ పండితుడు కంగారుతో చూస్తున్నాడు. నువ్వెవరు అని రంగయ్య అడిగేసరికి తాను వచ్చిన సందర్భం యావత్తు పూసగుచ్చినట్టు చెప్పేశాడు పండితుడు. ఓరి పిచ్చి పండితుడా, ఎంత పని చేశావు అని రంగయ్య జాలి దల్చి 10 వరహాలిచ్చి పంపాడు. పారిపోవడానికి వీల్లేక దొంగలు పట్టుబడిపోయారు. వాళ్ళని కారాగారంలో వేశారు. దాంతో మన పంచాంగ పండితుడికి దొంగలకి జట్టు విడిపోయింది.